ఒక లోక్సభలో కానీ ఒక అసెంబ్లీలో కానీ అడుగు పెట్టాలి అంటే 21 ఏళ్ళు తగ్గించిన తర్వాత కూడా ప్రజల ఆమోదం పొందాలి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి, వాళ్ళ యాక్సెప్ట్ చేయాలి, అక్కడ మెజారిటీ ఓట్లు సంపాదించుకోగలిగి అప్పుడే కదా వాళ్ళు వెళ్ళగలిగేది. ఎవరు యువత రావద్దు అనలే, యువతకు అవకాశాలు ఇవ్వద్దు అనలేదు. వీఆర్ వెల్కమింగ్. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. మా పార్టీకి కూడా ఏబీవీపీ ఉంది, మా పార్టీకి యువమోర్చా ఉంది, చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు అన్ని పార్టీల కంటే కూడా. నేనేమంటున్నా అంటే వాళ్ళు వాడుతున్నారే తప్ప ఎక్కడ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించట్లేదు అనేది ప్రీతి గారి మాట. అది బీజేవైఎం కావచ్చు, లేక కాంగ్రెస్కి సంబంధించిన యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళు అట్లా సందర్భాన్ని బట్టి వాడుతున్నారు అంతే. అది కాదు, ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పోటీ చేసేటటువంటి అవకాశాలు వస్తాయి. అది భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, మిగిలిన పార్టీలు కూడా వాళ్ళకున్న అవకాశాలను బట్టి ఇస్తారు. నేను అన్నటువంటి పాయింట్ ఒకటే, యువత రావడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ 21 ఏళ్ళు అని పెట్టినప్పుడు వాళ్ళ చదువు పూర్తి కానటువంటి వయసును తీసుకొచ్చి అది పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఏముంటది అనేటువంటిది నా ప్రశ్న. మన ప్రధానమంత్రి గారే మేరా జ్యాదా పడాయి వడాయి నై హువా దోస్తో అన్నారనమాట. సో ఆయన డిగ్రీనే ఎంటైర్ పొలిటికల్ సైన్స్లో బీఏ చేసినట్టు కూడా చెప్పెట్టడం జరిగింది. సో ప్రధానమంత్రి గారికే చదువు లేనప్పుడు మరి మిగతా వాళ్ళందరికి కావాలని ఎందుకు అడుగుతున్నారు? అది 60-70 ఏళ్ల కింద ఇది ఇవ్వాలా? What I'm trying to say is the whole discussion should be about how the students' voice is being suppressed and oppressed. ఢిల్లీలో జరిగింది కూడా ఇదే. 40 రోజుల పాటు చాలా శాంతియుతంగా ఇప్పుడు యూత్ పాలిటిక్స్ తరంగానే వెంటనే ఎడ్యుకేషన్ ముడిపెట్టి దాన్ని లెట్ మీ ప్లీజ్ ఫినిష్. జంతర్ మంతర్లో 40 రోజులు కూర్చొని ఉన్నాం. చదువుకున్న వాళ్ళు వచ్చినారు, చదువు రానోళ్ళు వచ్చినారు, డబ్బులున్న వాళ్ళు వచ్చినారు, డబ్బులు రానోళ్ళు వచ్చినారు. ప్రభుత్వం మా దగ్గరికి ఎందుకు రాలేదు? ప్రభుత్వం ఎందుకు మాతో సంప్రదింపులు జరపలేదు? సోనం వాంగ్చుక్ గారు 18 రోజులు పొట్ట మార్చుకొని కూర్చుంటే ఆయనని శవాన్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు. మరి మాకు మండదా? ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతుందో, ఎక్కడైతే డెమోక్రసీలో డైలాగ్ ఉండదో అప్పుడు యూత్కి డిస్కనెక్ట్ పెరుగుతుంది. ఇక్కడ యూత్కి డిస్కనెక్ట్ అయ్యింది గవర్నమెంట్. మా బాధని వినిపించుకోవట్లేదు అని అనిపించింది. అక్కడికి వచ్చి ప్రదర్శన చేస్తుంటే దేశద్రోహులు, ఉగ్రవాదులు అంటే మాకు మండదా? మాకు కాలదా? మేడం అన్నారు, స్వామి వివేకానంద గారు అన్నారంట 100 మంది వస్తే దేశాన్ని మార్చొచ్చు అని. లక్షలాది మంది తిరిగి వస్తే వాళ్ళ లాఠీలకి మా ఎముకలు అడ్డం పెట్టి నిలబడ్డాం ఆ రోజు. అది మా బాధ, అది మేము రక్తం చిందించినాం ఆ రోజు. అందుకు ఎక్కడ ఒక డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే క్లియర్ గా మొన్న కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ఆందోళన అది కేవలం కొంతమంది యూత్ చేసిన ఆందోళన కాదు, అది యూత్ కి సంబంధించింది. ఎక్కడో ఒక డిస్కనెక్ట్ అయిపోతుంది అనే ఒక ఆలోచనకి ఒక ఎగ్జాంపుల్ కాదంటారా ప్రీతి గారు? Sir, first of all, whatever we are talking about qualification, we are not saying that compulsory ne meeku degree undali atla anatle. One option is okay, you should have good qualification. Mem enduku antunnam endukante because 21 years, this is the discussion point of discussion today. 21 years lo education manaki important, number 1. Number 2, not everyone can be a successful political leader. ఒకవేళ వాళ్ళు ఫ్లాప్ అయితే they with the help of their degrees they can do some job, they can go and do some business. So there is a second option to them. Apart from qualification, I've told very specifically that they should have done something good in the past. Good in the past ante edo idi ani kaadu, gudilu gopuralu atla anatle, but adi kaakunda they should have done something good for the nation. Ala chestare kada akkada niyojakavarganlo prajalu vallu endukuni చట్టసభకు పంపించగలుగుతారు. I totally agree with her point. పొలిటికల్ ఐడియాలజీ ఇంపార్టెంట్ ఉంటుంది. పొలిటికల్ ఐడియాలజీ ఉండాలి. ఆ దేశాని కోసం మనం పోరాడాలి, దేశాని కోసం మనం ఏదైనా చేయాలి అని ఒక అందుకోసం ఈ సందర్భంలో ఎడ్యుకేషన్ అనేది